ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7 జూన్ 2025 శనివారం పంచాంగ వివరాలు ఇక్కడ వివరిస్తున్నారు. 7 జూన్ 2025 శనివారం అయింది. స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము శనివారం అయింది. ఈరోజు ఈ శనివారం తిథి ఈరోజు ద్వాదశి తిథి ఉంటుంది. ఈరోజు అంతా కూడా నక్షత్రము చిత్తా నక్షత్రం ఈరోజు ఉదయం 9:41 ఉంటుంది. తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఈ స్వాతి నక్షత్రము తులా 3-4 పాదాలు రెండు కూడా తులారాశిలో ఉంటాయి. చంద్రుడు తులారాశిలో 26 జూన్ నుంచి 9 జూన్ వరకు సంచరిస్తూ ఉంటాడు. ఇక ఈరోజు వర్జాన్ని పరిశీలిస్తే ఉదయం మధ్యాహ్నం 3:59 నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఈరోజు ఆదివారం సుమారుగా 6 నుంచి 8 వరకు ఉంటుంది. అది ఈరోజు ప్రత్యేకంగా 5:39 నుంచి 6:32 వరకు, ఆ తర్వాత 7:25 వరకు కంటిన్యూస్గా ఉంటుంది. రాహుకాలము ఈరోజు ఉదయం 8:57 నుంచి 10:56 వరకు. అమృత గడియలు లేవు ఈరోజు. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు శనివారము దుర్ముహూర్త సమయం 6 నుంచి 8 వరకు ఉంటుందని చెప్పారు కదా. ఈ సమయంలో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మకర, కుంభ, మేషరాశుల వారికి ఏళ్ళ ప్రభావం ఉంటుంది. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం కానీ 11 సార్లు, లేదా ఆంజనేయ స్వామికి వేదతో తమలపాకులో వెన్నవేసి అష్టోత్తర శతనామార్చన చేయడం ద్వారా కానీ, దర్శన స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా కానీ మీకు ఏళ్ళ దోషాలు తగ్గుముఖం పడతాయి. ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా ఈరోజు చిత్తా నక్షత్రము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే చేసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శుభమస్తు.